అంతవరకు బెదరని లంక కథ ఒక్క పూటలో మారిపోయింది. అంతకాలం చెదరని రావణుని కల ఒక్క వానరుడికి కదిలిపోయింది. ఎవడో ఒక్కడు ఎలా వచ్చాడో ఎప్పుడొచ్చాడో. సైన్యం వెళుతోంది, చస్తోంది. మంత్రులు వెళుతున్నారు కాని తిరిగి రావట్లేదు. చిన్న చిన్న విషయాలకు విసిగించద్దనే ప్రభువు 10 తలలు పట్టుకూర్చున్నాడు. ఎవడీ ప్రాణి? ఇక తప్పక అతని కొడుకుల్లో బ్రహ్మాస్త్రము వంటి ఇంద్రజిత్తుని పంపాడు. చంపకు, పట్టితే వాణ్ణొక్కసారి చూడాలన్నాడు. మేఘనాథుడు కదిలాడు. ఒక్కో కక్ష దాటి అశోకవనం వైపు వెళుతున్నాడు. దగ్గర పడే కొద్దీ అలజడి పెరుగుతోంది. అదిగో అసురుల ఆర్తులు వినిపిస్తున్నాయి. పిడికిట ధనస్సు గట్టిగా పట్టి ఆఖరి ద్వారం దాటాడు. పిచ్చెక్కిన పిశాచాల్లా అటూ ఇటూ చిందరవందర పరుగులు. ఎక్కడికక్కడ జుకుప్స కలిగే మాంసపు ముద్దల జిగురులు. ఫల్గుణ శుక్ల అమావాస్య. ఆకాశంలో మెరుపులు. ఏయ్, ఎక్కడ్రావాడు అని కేకవేశాడు. ఒక అసురుడు వణికిపోతూ ప్రాకారంపైకి వేలు చూపాడు. అప్పుడే తడియంటి మింగిజారిన మెరుపు వెలుగులో ఆ భయంకరుణ్ణి చూశాడు. ఒక్క పొంగులో సింహగర్జన చేయగా ఆ కేకకి త్రికూటమే వణికిపోయింది. ప్రళయకాలము పుట్టి రుద్రుడే లంకలోకి దూకాడా? వింత రూపము కట్టి విష్ణు అవతారమెత్తాడా? ఆ ప్రాణి ఏదో జపం చేస్తోందే. ఏంటది? ఆకాశంలోకి అంతర్ధానమైన మేఘనాథుడు అప్పుడు విన్నాడు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ. ఒక్క క్షణం మూకల్ని బాధేసి వనాలని కూల్చేసి నాశనం చేస్తోంది. అంతలోనే ప్రాకారమెక్కి నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవే శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అవివాద్య చ మైథిలీ సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరాక్షసాం. రాముడి దూతట లక్ష్మణుడికి జయము, సుగ్రీవుని దూతట సీతమ్మకు అభయము. హనుమ తనని తాను పరిచయం చేసుకుంటూ చెప్తున్న జయమంత్రాన్ని ఆ లంక కొడుకు విన్నాడు. నన్ను కొట్టేదెవడు, నన్ను పట్టేదెవడు అంటూ ఆ సవాలుని విని అసురులు మొత్తం పరుగులు పెట్టగా ఆ పూటదాకా ఆగకుండా ఏడ్చిన తల్లి మాత్రం అట్టగట్టిన చెంపలపై చిరునవ్వు చిందించింది.